ఎర్లీ మార్నింగ్ దేవుని సన్నిధిలో చీకటితోటే ప్రార్థించే వారి జీవితాలు వెలుగులో అద్భుతాలను చూస్తూ ఉంటుంటారు. హల్లెలూయా. మీ జీవితం వెలుగులో అద్భుతంగా ఉండాలంటే, మీ జీవితం పగలంతా కూడా మరి ఫలవంతంగా ఉండాలంటే చీకటితోటి లేచి ప్రార్థించేవారుగా ఉండాలి, చీకటితోటి లేచి దేవుని సన్నిధిలో గడిపేవారుగా ఉండాలి, చీకటితోటి లేచి దేవుని సన్నిధిలో జీవించేవారుగా ఉండాలి. ఆమేన్. ఎవరైతే చీకటిలో మేలుకుంటారో వారు వెలుగులో హాయిగా జీవించగలుగుతారు. ఆమేన్. ఎవరైతే చీకటితోటి లేచి ప్రార్థించి ప్రభు సన్నిధిలో గడుపుతారో వారు వెలుగులో ఆనందంగా సంతోషంగా ప్రతి సమస్యను తొక్కుకొని వెళ్ళిపోతారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో దేవుని అభిషేకం చేత వారు నింపబడతారు ఖచ్చితంగా. ఇది చాలా అమూల్యమైన సమయం. ఈ లోకంలో చాలా కష్టమైన సమయం. ఈ లోకంలో చాలా నిద్రపోయేటువంటి సమయం. ఈ లోకంలో మరి అనేక మందిని బద్ధకం ఆవరించేటువంటి సమయం. ఈ లోకంలో ఈ సమయం చాలా సుఖాన్ని ఇచ్చేటువంటి సమయం. ఈ లోకంలో ఈ సమయం చాలా మందికి కంఫర్ట్గా ఉండేటువంటి సమయం, నిద్రపోయేటువంటి సమయం, దుప్పట కప్పుకునేటువంటి సమయం, చలి మిమ్మల్ని బంధించేటువంటి సమయం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరైతే యేసు నామములో వీటన్నిటిని జయించి బయటకు వస్తారో, ఇటువంటి సమస్యల్లోంచి, ఇటువంటి బంధకములోంచి, మత్తును మంచాన్ని జయించి మోకాళ్ళ మీదకు వస్తారో వాళ్ళ జీవితాలు సంఘంలో సమాజంలో ఊహించని రీతిలో మరి ఉన్నతమైన స్థితిలో ఉంటూ ఉన్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఊహించని రీతిలో ఉన్నతమైన స్థితిలో ఉంటూ ఉన్నాయి. కాబట్టి నమ్మిన వారి జీవితంలో దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట, మీరు నమ్మిన ఎడల నమ్మినట్లయితే శక్తి చేత నింపబడతారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మీరు నా నామమున దయ్యాలు వెళ్ళగొడతారు, అద్భుతాలు చేస్తారు, సూచక క్రియలు చేస్తారు. మీరు చేస్తారంటున్నాడు దేవుడు, నేను చేస్తానట్లేదు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నేనే చేస్తానట్లేదు, మీరు చేస్తారు. నా పేరు చెప్తే చాలు మీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట నువ్వు విన్నట్లయితే, దేవునికి ఒక సమయాన్ని నువ్వు కేటాయించినట్లయితే, ఎర్లీ మార్నింగ్ దేవుని సన్నిధిలో గడపటం నువ్వు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాట నీ జీవితంలో నెరవేర్చడానికి హల్లెలూయా హల్లెలూయా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ బంధువులు స్నేహితులు ఇంకా లేవలేదేమో, మరి నిద్రమత్తును జయించలేదేమో, మంచాన్ని జయించలేదేమో, చలికి ఇంకా మరి దుప్పటి కప్పుకొని పడుకున్నారేమో, ఇప్పుడే లేచి చలినీళ్ళతో మొహం కడుక్కొని అటు ఇటు నడుస్తూ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి దేవుని స్తుతిస్తూ చక్కగా దేవుని సందులో గడపమానండి. ఈ యొక్క లైవ్లో పార్టిసిపేట్ చేయమనండి. ఈ లైవ్ అంతా కూడా ప్రతిరోజు ఈ గంటన్నర సమయం దేవునితో గడపమని చూడండి. ఎర్లీ మార్నింగ్ ఈ యొక్క గంటన్నర సమయం ఖచ్చితంగా ఒక 90 days నాన్ స్టాప్లో ఖచ్చితంగా దేవుని సందులో గడిపి చూడండి. మీ జీవితాలు మీ చేతిలో ఉండవు ప్రియులారా. మీ జీవితాలు మరి బంధకాల్లో ఉండవు. మీ జీవితాలు మరి ప్రతికూల పరిస్థితుల్లో ఉండవు. మీ జీవితాలు ఎప్పుడు కూడా అనుకూల పరిస్థితులకు మార్చబడతాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ జీవితాలు అనుకూల పరిస్థితులకు మార్చబడతాయి. అంధకార క్రియలన్నీ లయం చేయబడతాయి. ప్రతి బంధకాలు తెంచివేయబడతాయి. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చబడతాయి. అంధకార శక్తులన్నీ కూడా లయం చేయబడతాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విడుదలలో స్వస్థతలు అద్భుతాలు మీ వెంట పడతాయి. హల్లెలూయా హల్లెలూయా. అద్భుతము ఆశీర్వాదం మీ వెంట పడుతుంది. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేవటం అలవాటు చేసుకోండి. వేకుజానే లేవటం అలవాటు చేసుకోండి. ఏ ఒక్కరోజు మిస్ అవ్వకుండా చూసుకోండి. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎటువంటి బంధకాలు వెలుబడి చేసినా ఖచ్చితంగా మంచాన్ని మొత్తాన్ని జయించాలి. నీ మొదటి విజయం ఇక్కడే అర్థమైపోతున్నది. నీ యొక్క మొదటి ఫెయిల్యూర్ అనేటువంటిది ఇక్కడే అర్థమైపోతుంది. నీ జీవితంలో ఫెయిల్యూర్ అవటం కారణం ఏంటి తెలుసా? నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు నువ్వు ఎదిరించలేకపోవటం కారణం ఏంటి తెలుసా? నీ జీవితంలో అప్పు నుంచి బయటపడటం కారణం ఏంటి తెలుసా? మొట్టమొదటి నీ మంచం నుంచి నువ్వు బయటపడతలేదు, నీ మొత్తం నుంచి నువ్వు బయటపడతలేదు. ఈ విషయాల్లో నువ్వు వెనకబడిపోయావు కాబట్టి, ఈ విషయాలను నువ్వు జయించలేదు కాబట్టి నీ జీవితంలో ఎటువంటి సమస్యను నువ్వు జయించలేకపోతున్నావు. ఎవరైతే మంచాన్ని మొత్తాన్ని జయిస్తారో, ఎవరైతే చీకటితోటి లేచి మోకాళ్ళ మీదకి వస్తారో, మంచం మించి మోకాళ్ళ మీదకి వస్తారో, వాళ్ళ జీవితంలో ప్రతి సమస్య వాళ్ళ ఎదుట మోకరిస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి రోగము వారి ఎదుట మోకరిస్తుంది. ప్రతి బంధకము వారి ఎదుట మోకరిస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నమ్మినటువంటి వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. నీ జీవితంలో జరిగే అద్భుతాలు బట్టి అనేక మంది నీ వైపు దేవుని వైపు ఆకర్షిస్తబడతారు. ఆమేన్. నీ జీవితంలో జరుగుతున్న మహోన్నత కార్యాలు బట్టి అనేక మంది నీ వైపు దేవుని వైపు ఆకర్షించబడతారు. నిన్ను బట్టి దేవుని నామం మహింపరచబడుతుంది. నిన్ను బట్టి అన్య జనులలో దేవుని నామం కీర్తించబడుతుంది. నిన్ను బట్టి అన్య జనులలో అనేక బంధకాల నుంచి బయటపడతారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిన్ను బట్టి అనేక కుటుంబాలు కట్టబడతాయి. నిన్ను బట్టి అనేక జీవితాలు బాగుపడతాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు సాక్రిఫైస్ చేసినట్లయితే, నిన్ను నువ్వు సమర్పించుకున్నట్లయితే, నిన్ను నువ్వు దేవునికి దగ్గరగా చేసుకున్నట్లయితే, నిన్ను నీవు
దేవునితో సహవాసంతో మరి పరిపూర్ణంగా నువ్వు సమర్పించుకున్నట్లయితే ఆమేన్ హల్లెలూయా. ప్రియులారా గమనించండి, నీ భర్త మారట్లేదు, నీ కుటుంబం మారట్లేదు, నీ అప్పులు తీయట్లేదు, ఈ కంప్లైంట్ మానేసి నిన్ను నువ్వు మార్చుకో. ఫస్ట్ నిన్ను నువ్వు జయించు, నిన్ను నువ్వు జయించు, నిన్ను నువ్వు జయించు. నీ మంచాన్ని మత్తుని జయించి నిన్ను నువ్వు జయించి నిన్ను నువ్వు పరిపూర్ణంగా చేసుకో. నిన్ను నువ్వు ప్రభువుకు సమర్పించుకో, నిన్ను నువ్వు ప్రభువుకు సమర్పించుకో. హల్లెలూయా. ప్రభు మెచ్చువాడే గొప్పవాడంట. కాబట్టి ప్రభు మెచ్చుకునే వ్యక్తిగా నువ్వు జీవించు. నీ ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చబడతాయి. హల్లెలూయా. నీ జీవితంలో అంధకారం అంతా కూడా వెలుగుతుంది అనమాట, తేజరిల్లుతుంది అనమాట. ఆమేన్ హల్లెలూయా. ఇదిగో యెహోవా వెలుగు నీ మీద ప్రకాశించున్నది, లెమ్ము తేజరిల్లుమంటూ ఉన్నాడు. దేవుని వెలుగు ప్రకాశిస్తూ ఉంది. నువ్వు స్వీకరించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వెలుగైన ప్రకారం నీవు లోకానికి వెలుగై ఉంటావు. నీవు కూడా లోకానికి వెలుగై ఉంటావు. నీ ద్వారా దేవుడు ప్రకాశించాలనుకుంటున్నాడు, నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మైటీ మిరకల్స్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు, నువ్వు నమ్మితే దేవుని యొక్క అద్భుత శక్తిని అనుభవిస్తావు. ఆమేన్ ఆమేన్. ఆచారంగా ఏదో లేవాలి కాబట్టి లేచి దేవుని సందులో కూర్చుని మళ్ళా పడుకుంటే ఏ విధమైన అద్భుతాలు మనం చూడలేం. ఏదో 3:30 ఏదో శక్తి ఉందని చెప్పి 3:30 సమయం నమ్మటం కాదు ప్రియులారా. 3:30కు దేవుని సందులో ఉండాలి. హల్లెలూయా. 3:30కు దేవుని మహింపరచడానికి రావాలి. అంతేగాని 3:30కు లేచినంత అద్భుతాలు జరిగిపోతున్నాయని చెప్పి మనం 3:30కు లేచి కూర్చుంటే ఏ విధమైన ఫలితాలు మనం చూడలేం. 3:30కు లేచి కూర్చున్నంత ఏ విధమైన ఫలితాలు మనం చూడలేం. ఎప్పుడైతే ఆ సమయంలో దేవుని సన్నిధిలో మనం గడుపుతామో, ఆ సమయంలో దేవునికి కనెక్ట్ అవుతామో, దేవుని ముఖ సౌందర్యాన్ని మనం అనుభవించగలుగుతామో, అప్పుడు అద్భుతాలు నీ వెంట పడతాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వచ్చిన ప్రతి వారు కూడా మరి దయచేసి దేవుని సందులో గడిపేటువంటి వారుగా ఉండాలి, దేవుని మహింపరిచేవారుగా ఉండాలి, దేవుని గణపరిచేవారుగా ఉండాలి. మొదట ఆయన రాజ్యం నీతిని వెతకాలి, మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి, మొదట ఆయన నీతిని వెతకాలి, మొదట ఆయనకు మరి విశ్వాసగా ఆయనకు మరి ఒక చక్కటి మరి రిలేషన్షిప్లు నువ్వు ఉండాలి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్య నామములో శక్తి ఉన్నది. నువ్వు గ్రహిస్తే అద్భుతాలను స్వతంత్రించుకుంటావు. యేసయ్య నామములో విడుదల ఉన్నది. నువ్వు గ్రహిస్తే గొప్ప కార్యాలను చూడగలుగుతావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు ఆకర్షించిన దాన్ని బట్టి వందనాలు దేవా. ఇదిగోనా ప్రభా, ఈరోజు ఇక్కడున్న వారందరిని ఎంకరేజ్ చేసినందుకు నీకు వందనాలు, ఇక్కడున్న వారందరిని బలపరిచినందుకు నీకు వందనాలు, ఇక్కడున్న వారందరిపై నీ అభిషేకపు ఆత్మను కుమ్మరించావు. Mighty miracles in the name of Jesus. Holy Spirit of God, thank you Jesus. Thank you Lord. Thank you Jesus. Mighty miracles in the name of Jesus. నువ్వు మంచాన్ని మత్తుని జయించినటువంటి వ్యక్తివు. నీ జీవితంలో ఏ సమస్య నుంచి ఎలా బయటపడగలుగుతావు? లేవటంతో ఓటమితో లేస్తే విజయం ఎలా చూడగలుగుతావు? లేవటంతో ఓటమితో లేస్తుంటే విజయాన్ని ఎలా స్వతంత్రించుకోగలుగుతావు? కాబట్టి నీ మొట్టమొదటి విజయం మంచం మీదే ప్రారంభించబడుతుంది. నీ మొట్టమొదటి విజయం మత్తు మీద విజయం. నీ మొట్టమొదటి విజయం నీ నిద్రని జయించడమే. హల్లెలూయా. నీ రోజులో నీ పోరాటం, నీ యొక్క మరి జయాపజయాలు అక్కడే నిర్ణయించబడతాయి, నీ బెడ్ మీద నిర్ణయించబడతాయి. నువ్వు ఎప్పుడైతే మంచాన్ని మత్తుని జయించలేకపోయావో, అది ఎప్పుడు విడిచిపెడితే నువ్వు బయటకు వచ్చావు. నువ్వు జయించలేదు. వింటున్నారా ప్రియులారా? చక్కగా 6ంటికి 7ంటికి లేచేవాళ్ళ సంగతి ఏంటి తెలుసా? మంచం నిన్ను విడిచిపెట్టింది కాబట్టి నువ్వు బయటికి రాగలిగావు. అంతేగాని నువ్వు మంచాన్ని విడిచిపెట్టి నువ్వు బయటికి రాలేదు, మంచాన్ని జయించి నువ్వు బయటికి రాలేదు. ఎవరైతే ప్రియులారా చీకటి ఉండగానే, హల్లెలూయా, యేసుప్రభువు అయితే చాలా చీకటి ఉండగా అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. నువ్వు అరణ్యానికి వెళ్ళి ప్రార్థించకపోయినా పర్లేదు, కానీ కనీసం మంచాన్ని మత్తుని జయించాలి. నువ్వు ఎవరైతే మంచాన్ని మత్తు నుంచి బయటపడతారో అక్కడే నీ ప్రారంభమవుతుంది నీ విజయం అనేటువంటిది. అక్కడే డిసైడ్ అవుతుంది నీ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది నీ వెంట పడటం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మంచాన్ని మత్తుని జయించినటువంటి మరుక్షణమే ఆశీర్వాదం నీ వెంట పడటం ప్రారంభిస్తుంది. ఎందుకంటే మొదట నువ్వు రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నావు. హల్లెలూయా. మొదట నువ్వు మత్తుని వెతుక్కోవట్లేదు, మంచాన్ని వెతుక్కోవట్లేదు, మొదట నువ్వు మంచి దుప్పటిని వెతుక్కోవట్లేదు, మంచి ముసుగేసుకుని పడుకోవాలని చూస్తలేదు. ఏం చేస్తే తెలుసా? ఆ మంచాన్ని మత్తుని ముసుగుని విడిచి దేవుని సన్నిధిని వెతుకుంటూ వచ్చావు కాబట్టి దేవుడు చెప్తున్నాడనమాట 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, అంటే యేసయ్యని నీ కాపరిగా పెట్టుకున్నావు, ఆయన నడిపించే మార్గంలో నడుస్తున్నావు, పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుని చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని సన్నిధిలోనికి, దేవుని వాక్యపు జలముల యొద్దకు నేను నడిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఒబీడియంట్ చూపించినట్లయితే 23వ కీర్తన 6వ వచనంలో
కృపాక్షేమములు నా వెంట వస్తూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు, హల్లెలూయా, సర్వ సమృద్ధి నీ వెంట వస్తూ ఉన్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను, నా వెంట వస్తున్నాయి, వస్తూనే ఉంటాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభా, ఎవరేమనుకున్నా కానీ నేను నా మంచాన్ని మత్తుని చేయిస్తాను దేవా. నేను నీ సన్నిధిలో గడుపుతాను దేవా. నా విషయంలో నువ్వు అద్భుతాలు చేస్తూనే ఉన్నావు. ధనము నా వెంట పడేలా చేసినందుకు వందనాలు. మనుషులు నా వెంట పడేలా చేసినందుకు వందనాలు. ఐశ్వర్యం నా వెంట పడేలా చేసినందుకు వందనాలు. నన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా చేసినందుకు వందనాలు దేవా. నన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేశావు. అలనాడు నా ప్రభు ఊజు దేశంలో యోబు గొప్పవాడిన ప్రభు, అతడే గొప్పవాడను సెలవిచ్చాను తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున మా ఇంట్లో మేమే గొప్పవారంగా ఉండాలి, మా గ్రామంలో మేమే గొప్పవారుగా ఉండాలి, మా యొక్క రాష్ట్రంలో మేమే గొప్పవారుగా ఉండాలి, మేమున్న సిటీలో మేమే గొప్పవారిగా ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. మేమున్న రాష్ట్రంలో, మేమున్న దేశంలో, ఈ భూప్రపంచంలో మేమే గొప్పవారిగా ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మమ్మల్ని గొప్పవారుగా చేసావు. థ్యాంక్ యూ లార్డ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎస్, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. మేము నమ్ముచున్నాం దేవా. ఇక్కడ ఉన్న వారందరి జీవితాల్లో ఆశీర్వాద అద్భుతమైన కార్యాలు చేసావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఒప్పుకోండి ప్రియులారా, ఒప్పుకోండి. ఎస్ లార్డ్. నేను నమ్ముచున్నాను. నా శక్తిని కాదు, నా సామర్థ్యాన్ని కాదు, నా ఉద్యోగాన్ని కాదు, నా పరిస్థితిని కాదు, నిన్ను నమ్ముతూ ఉన్నాను. ఆమేన్. నిన్ను నమ్ముతూ ఉన్నాను యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నేను నమ్ముతున్నాను. ఎస్, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. I am billionaire. Amen. Thank you Jesus. Thank you Lord. I am billionaire. చెప్పాలి మీరంతా కూడా. ఎస్, నేను గొప్ప వ్యక్తిని, నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని, నేను యెహోవా చేత ఆశీర్వదించబడిన వ్యక్తిని. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య చేత నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని, నేను అద్భుతమైన వ్యక్తిని, నేను అద్భుతాలు సృష్టించే వ్యక్తిని. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నేను అద్భుతాల కొరకు చూసే వ్యక్తిని కాదు, అద్భుతాలు నా ద్వారా నా దేవుడు చేయడానికి సిద్ధపడ్డాడు కాబట్టి అద్భుతాలు చేసే వ్యక్తి నేను. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్. మేము నమ్ముచున్నాం దేవా, మేము పొందుకుంటున్నాం. మా జీవితాన్ని అద్భుతంగా మార్చేసావు. మా జీవితాలు అద్భుతం చేయడం కాదు ప్రభా, మా జీవితాన్ని అద్భుతంగా మార్చేసావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మా జీవితాలను అద్భుతంగా మార్చేసినటువంటి దేవానికి వందనాలు. ఈ రోజు ఒక ప్రత్యేకమైన రీతిలో నడిపించిన దేవానికి వందనాలు. హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నమ్మిన వారి జీవితాలు వెంటనే అద్భుతాలు, స్వస్థతలు, విడుదలను జరిగించేసావు. నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా వెంటనే అద్భుతాలను జరిగించావు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వెంటనే అద్భుతాలను జరిగించావు. నీ శక్తిని విడుదల చేసావు. పరిశుద్ధాత్మ తాకిడిని ఈ క్షణంలో ప్రభా నువ్వు విడుదల చేసావు. ఓ థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ తాకిడిని వారి జీవితంలో విడుదల చేసినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని తాకినందుకు నీకు వందనాలు తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఊహకందని కార్యాలు నువ్వు చేసావు. నీ శక్తి చేత నింపినందుకు వందనాలు. ప్రతి వారు మంచాన్ని మత్తిని జయించేవారుగా నువ్వు చేసినందుకు వందనాలు. ఓ థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు నామములో నా ప్రభా ఈ మాటలు వినిచిన వారు ఎవరు కూడా నా ప్రభా మరి ఖచ్చితంగా 6 గంటల ముందు లేని వారు ప్రార్థన ముగించుకోవాలన్న తండ్రి. యేసుక్రీస్తు నామమును బట్టి నేను ప్రకటిస్తున్నా తండ్రి. ఈ స్వరం వినిచిన వారు, ఈ యొక్క మాటలు వినిచిన వారు అందరి జీవితాల్లో నా ప్రభా ఎంత చలైనా, ఎంత ఎండైనా, ఎంత ప్రతికూల పరిస్థితులైనా, ఎంత మరిన ప్రభా ఎటువంటి పరిస్థితులు వారికి ఎదురైనా కానీ నా ప్రభా చీకటితోటే లేచి ప్రార్థించేవారుగా, చాలా చీకటి ఉండగానే లేచేవారుగా, నీ సన్నిధిలో గడిపెట్టిన వారుగా, నిన్ను స్తుతించేవారుగా, నిన్ను మహింపరిచేవారుగా వారి జీవితాల్లో గొప్ప ప్రణాళికలను సిద్ధం చేస్తావు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గొప్ప ప్రణాళికను వారి జీవితంలో సిద్ధం చేస్తావు. గొప్ప ప్రణాళికను వారి జీవితంలో సిద్ధం చేస్తావు. నీ ప్రణాళికను వారి పట్ల నువ్వు నెరవేర్చినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు గొప్ప ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు. నువ్వు దాన్ని స్వతంత్రించుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ చీకటితో లేవాలి. హల్లెలూయా. జయించువానికి జీవ కిరీటం ఇస్తానంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు మంచాన్ని మత్తుని జయించకపోతే నువ్వు ఎలాగ జయించగలుగుతావు? నువ్వు జయించినటువంటి వారికి ఎలాగ పొందుకోగలుగుతారు? ప్రకటన గ్రంథంలో ప్రతిదీ దేవుడు జయించిన వానికే ఇస్తూ ఉన్నాడు. నువ్వు జయించాలి. నీ సమస్య నువ్వు జయించాలి. నీ మత్తు నువ్వు జయించాలి. నీ మంచాన్ని నువ్వు జయించాలి. నీ బద్ధకాన్ని నువ్వు జయించాలి. నీ యొక్క ఆలోచనలు నువ్వు జయించాలి. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులు నువ్వు జయించాలి. నీ జీవితంలో ఎదురై ప్రతి శోధన నువ్వు జయించాలి. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వీటన్నిటిని జయించాలంటే మొట్టమొదటిగా లేచి దేవుని సన్నిధిలో గడపాలి, నింపబడాలి. దేవుని ఆత్మచేత నింపబడాలి, శక్తి చేత నింపబడాలి, వాక్యం చేత నింపబడాలి. ఆమేన్. దేవుని సహవాసం చేత నింపబడాలి. పరిశుద్ధుల సహవాసంతో నువ్వు వర్ధిల్లాలి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు వర్ధిల్లాలి, నువ్వు ఆశీర్వాదానికి వారసురాలుగా అవ్వాలంటే నువ్వే ఆశీర్వించబడిన వ్యక్తిగా ఉండాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మైటీ మెరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఊహకందని సూపర్ న్యాచురల్ మెరకల్స్, సహజాతీతమైనటువంటి అద్భుతాలు ఈ రోజు నీ జీవితంలో ప్రారంభించబడ్డాయి. కొనసాగించబడాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉండాలి. ఆమేన్. ఏదో ఒక రోజు లేచి 3:30కు లేచి ప్రార్థన చేసేసి మళ్ళీ పడుకోవటం కాదు. ప్రతిరోజు ప్రభు సన్నిధిని అనుభవించవలసిందే. ప్రతి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చబడాలంటే ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నావు, విడుదల లేదు. కారణం ఏంటి తెలుసా? పట్టుదల లేదు నీ దగ్గర. ఏదో ఆచారంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ఆల్రెడీ ప్రార్థించకముందే నువ్వు ఫలితాన్ని ఏం చేస్తున్నావు అంటే, ఇది ఎక్కడ జరుగుతుందిలే, ఇది ఎక్కడ అవుతుందిలే, ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నాను, ఈయన ఎక్కడ మారతాడులే, ఈ అప్పు ఎక్కడ తీరుతుందిలే, ఈ ఇల్లు ఎక్కడ కట్టుకుంటాంలే, ఈ ఉద్యోగం ఎక్కడ వస్తుందిలే, ఈ గర్భం ఎక్కడ ఫలిస్తుందిలే అనేటువంటి ఆలోచనలతో నీ మనసును సైతాన్ని గడి నింపేసాడేమో. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఖచ్చితంగా జయించు, నువ్వు ఖచ్చితంగా విడుదల పొందు, నువ్వు ఖచ్చితంగా వాటన్నింటి నుంచి బయటకు వచ్చేసాయి. నా యేసయ్య ఆల్రెడీ నా కొరకు చేసేసాడు. ఆమేన్. నా యేసయ్య ఆల్రెడీ నా కొరకు నియమించేశాడు. ఆమేన్. నా యేసయ్య ఆల్రెడీ నా జీవితంలో చేయవలసింది చేసేసాడు. ఆమేన్. నేను వెళ్ళి స్వతంత్రించుకోవటమే ఆలస్యం, నేను అనుభవించడమే ఆలస్యం. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఇలా నువ్వు నమ్మినట్లయితే, నువ్వు పలుకుతున్నట్లయితే, ఇలా నమ్మి పలికినటువంటి వారి జీవితాల్లో మైటీ మెరకలు జరుగుతూ ఉన్నాయి. ఇలా నమ్మిన పలికిన వారి జీవితాల్లో మైటీ మెరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువు చేసిన ప్రతి కార్యం నీకు స్వతంత్రింప చేయాలని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని శక్తిని చూస్తావు, నువ్వు నమ్మిన ఎడల దేవుని కార్యం చూస్తావు, నువ్వు నమ్మినట్లయితేనే దేవుని కార్యం నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. ఏదో జరుగుతుందని చెప్పి చూడకు, ఆల్రెడీ జరిగిపోయింది, ఆల్రెడీ చేసేసాడు. నీ జీవితంలో ఏది కావాలో ఆల్రెడీ చేసేసాడు. నువ్వు చేయవలసిందల్లా నీ మంచాన్ని జయించు, నువ్వు మత్తుని జయించు, నీ యొక్క బద్ధకాన్ని జయించు, నీ యొక్క మరి సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడం జయించు, సైతాన్ గాడు మరి పెట్టేటువంటి చిక్కుల నుంచి తప్పించుకోవడం జయించు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఎవరైతే జయిస్తారో, ఎవరైతే దేవుని సంధిలో గడుపుతారో వారి జీవితాల్లో అద్భుతాలు వెంటనే జరుగుతూనే. హల్లెలూయా. వెంటబడుతుంటాయి వారి జీవితాల్లో అద్భుతాలు వెంటబడుతుంటాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈ జీవితంలో, నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చబడేటువంటి అద్భుతమైన సమయానికి నువ్వు వచ్చినావు. మైటీ మెరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసు నామములో ఉన్న ప్రభువా, ఈ మాటల ద్వారా బలపరిచినందుకు నీకు వందనం చేస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్.